దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్లోని బంగారు మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈరోజు బలపరచువాడు మన యేసయ్య, బలపరచు దేవుడు. అందుగురించే అపోస్తులైన పౌలు గారు చెప్తున్న ధైర్యమైన మాట ఏంటంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మరి మన జీవితాలలో బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నాం. మనం కూడా మన దేవాతి దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, వాడుకునే దేవుడు. అన్ని పరిస్థితుల్లోనూ మనము అపోస్తులైన పౌలు గారు ఇచ్చిన విధానము చూస్తే, మనం పై భాగంలోనే చదివితే ఏమంటున్నాడంటే, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ. అంతేకాకుండా మనం 13వ వచనం చదివాము. పైన భాగంలో చూస్తే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఆయన జీవితంలో అలవర్చుకున్నది, నేర్చుకున్నది. ఆయన జీవితంలో అంటే వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక స్థితిని గురించి మాట్లాడుతున్నాడు, అలాగే శారీరక స్థితిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నేర్చుకొనుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు అన్నీ తెలుసు అనుకొనుట కాదు, కానీ ఆయన నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు అని అంటే, తన స్థితిగతులు ఎలా ఉన్నాను కూడా ఆ స్థితిలో సంపన్నుడుగా ఉండుటకు, సంతృప్తి కలిగి ఉండుటకే నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, దీనాతి దీనుడుగా ఉండనెరుగుదును. అంతేకాకుండా సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ, ప్రతి విషయం తనకు ఎదురయ్యే ప్రతి సమస్య అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును. అంటే ఒక పూట తినొచ్చు, తినకపోవచ్చు. ఆకలితో అలమటిస్తున్నప్పటికీ కూడా ఆయన ఆత్మలో బలంగా ఉన్నాడు కనుక పరిచర్యలో వాడబడుతూ ఆ విషయాన్ని కూడా మనకు చెప్పడం చూస్తుంటున్నాం. అంతేకాదు, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును కూడా నేర్చుకొని, ఇన్ని నేర్చుకున్న తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇవన్నీ నేర్చుకున్నాను. సంపన్న స్థితి ఏంటో తెలుసు, లేమి ఏంటో తెలుసు, కలిమి ఏంటో తెలుసు, కడుపులో ఉండడం తెలుసు, లేకపోవడం తెలుసు, ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తిగా ఉండాలని తెలుసు. అందుకే ఇవన్నింటినీ కలిపి నడిపించేది ఆ దేవాతి దేవుడు. ఆయనను నమ్ముకొని ఉన్నాను, ఇవన్నీ నేను ఎరుగుదును, ఇవన్నీ నేను నేర్చుకొని ఉన్నాను, నా జీవితంలో అలవర్చుకొని ఉన్నాను. కనుకనే ఆయన ధైర్యంగా చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయుదును. ఈరోజు నన్ను బలపరచువాడు దేవాతి దేవుడు, బలపరిచే యేసయ్య. బైబిల్లోని బంగారు మాట. మనం ఎలాగైనా మన నోటి నుండి ఆధ్యాత్మిక జీవితంలో తండ్రిని ఎలా స్తుతిస్తామో మనకు తెలియదు. మన నోటి నుండి చాలా పదాలు వస్తుంటాయి. నన్ను బలపరచువాడు అని పౌలు గారు అన్నారు, నన్ను బలపరిచే యేసయ్య అని నేను అనొచ్చు, నన్ను బలపరచువాడు అని మీరు అనొచ్చు. రకరకాలుగా దేవుణ్ణి స్తుతించవచ్చు. మరి పౌలు గారైతే ఇవన్నీ నేర్చుకొని ఉన్నాను. నా ఆధ్యాత్మిక జీవితంలోనేమి, నా ఇహలోక సంబంధమైన జీవితంలోనేమి ఇవన్నీ కూడా నేను నేర్చుకొని ఉన్నాను. కాబట్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేస్తానని ధైర్యంగా చెప్తున్న మాటల్ని మనము వింటున్నాం. అదే రీతిగా మనము యెషయా గ్రంథంలో చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మరి అపోస్తులైన పౌలు గారు దేవాతి దేవుని కొరకే ఎదురు చూశాడు. అన్నీ నేర్చుకొని ఉన్నాడు. ఎలా నేర్చుకొని ఉన్నాడంటే, సమస్తమును అనుభవపూర్వకంగా నేర్చుకొని ఉన్నాడు. ఆ అనుభవాన్ని మన ఎదుట పెడుతున్నాడు. ఆయన పత్రికలుగా, లెటర్స్గా మనకు రాశాడు. వాటిలోని మర్మము నేను తెలుసుకున్నట్లయితే మనము కూడా ఆ రీతిగా ఉండగలం. మనం కూడా నేర్చుకోగలము. ప్రతి విషయాన్ని మనము నేర్చుకొని పాటించగలం. అదే అపోస్తులైన పౌలు గారు ఈరోజు నన్ను బైబిల్లోని బంగారు మాటగా మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట. ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అపోస్తులైన పౌలు గారు దేవాతి దేవుని కొరకు ఎదురు చూశారు. నూతన బలము పొందుకుంటూ, నూతన బలముతో ఆయన అన్నింటినీ జయిస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నాడు. కనుక నీ జీవితంలో కూడా
ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి ఒక్క మాట, నన్ను బలపరచు దేవుని యందే నేను సమస్తమును చేయగలనని చెప్పుకొని మనం కూడా ముందుకు సాగే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు దేవుడు మనకి అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు. అలాగే కొరింథీ పత్రికలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషముగా అతిశయపడుదును. అపోస్తలుడైన పౌలు గారికి ఒక ధైర్య వాక్కు దేవుడు కూడా ఇస్తున్నాడు. ఏమని అంటే ఆయన చెప్పడమే కాదు, అంతకంటే గొప్ప మాట ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఏమని చూస్తుంటున్నామంటే, అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థిస్తుంటున్నారు, గోజాడుతున్నారు. తన శరీరంలో ఉన్న ముళ్ళు నిమిత్తము ఆయన గోజాడుతున్నప్పుడు ప్రభువు నుండి వచ్చిన వాక్కు, ధైర్య వాక్కు ఏంటంటే, నా కృప నీకు చాలును. అది మనందరం కూడా ఎప్పుడైతే దేవాతి దేవుణ్ణి విశ్వసిస్తూ గణపరుస్తూ సమస్తము నేను చేయగలనని ప్రగాఢ విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు నూతన బలం పొందుకుంటాం. ఆ నూతన బలం పొందుకొని దేవుణ్ణి మరీ ఎక్కువగా అపోస్తలుడైన పౌలు గారు తన శరీరములో ఉన్న ముళ్ళును దాని నుండి తప్పించుకునుట ఎలా, అది జయించుట ఎలా అని ప్రార్థిస్తుంటున్నప్పుడు ప్రభు పలికిన మాట, నా కృప నీకు చాలును. మనకు కూడా ధైర్యమైన వాక్కు. ఈరోజు నీవు నేను కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, దేవాతి దేవుని యందు మన దృష్టి నిలిపి ఆయనను వేడుకొనొచ్చో ప్రభువు నీకు నాకు ఇస్తున్న మాట కూడా, నా కృప నీకు చాలును. నా కుమారుడా, నా కుమార్తె, నా కృప నీకు చాలును అంటున్నారు. అందుకే అప్పుడు ధైర్యంగా నీవు నేను చెప్పగలం, నన్ను బలపరిచే యేసయ్య అనగలము, నన్ను బలపరచువాడు ఉన్నతుడు అని చెప్పగలము, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని కూడా బైబిల్లోని బంగారు మాటలు మనం పలకగలం. మన నోటి నుండి ఆ మాటలు వెలువడినచో తండ్రి అయిన దేవుడు బహుగా సంతోషిస్తాడు. ఆయన నిన్ను నన్ను చూచి హత్తుకునే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు అయి ఉంటున్నాడు. ఎప్పుడు అనంటే అపోస్తలుడైన పౌలు గారు నేర్చుకున్న ప్రకారము నీవు నేను కూడా నేర్చుకొని ఆయన యందు ఆనందించే వారంగా మనం ఉండాలి. ఇంకేమంటున్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. ప్రభు ఇచ్చిన ధైర్యం వాక్కు, నా కృప నీకు చాలు, నీ బలహీనతల యందు నా శక్తి, దేవాతి దేవుని శక్తి పొందుకొనొచ్చో దాన్ని మన నుండి ఎవ్వరు వేరు చేయలేరు. కనుక అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు, నా శక్తి నీ బలహీనతల యందు దేవాతి దేవుడు తన శక్తి కుమ్మరిస్తున్నాడు. ఆ శక్తి నీకు చాలు, నా పరిపూర్ణతమైన శక్తి నువ్వు పొందుకుంటావు అని హెచ్చరించినట్లు చూస్తుంటున్నాం. అంతేకాకుండా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహుగా సంతోషముగా అతిశయపడుదును. అంటే బలహీనత రాగానే పౌలు గారికి ఏమి అర్థమవుతున్నదంటే, దేవుని శక్తి నాకు పరిపూర్ణంగా నా మీదకి విడుదలవుతున్నది అనేది ఒకటి ఆయన గమనించుకున్నాడు. నేను బలహీనుడానా, అయ్యో నాకెందుకు ఇలా వచ్చింది అని అనుకోవట్లే, కానీ నేను బలహీనుడని ఎప్పుడవుతానో అప్పుడు దేవుని పరిపూర్ణ శక్తి నాకు అనుగ్రహింపబడుతుందని బహుశా బలహీనత కొరకు ఎదురు చూసే భక్తుడిగా మనము పౌలు గారిని చూస్తుంటున్నాం. అంతేకాకుండా నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అదే ఆయన ఆశించాడు. అదే బలహీన పరిస్థితిలో ఉంటే సంతోషించి ఉంటాడు, ఎందుకంటే అప్పుడే బలవంతమైన దేవుని శక్తి నా మీదకి కుమ్మరించబడుతుందని అపోస్తలుడైన పౌలు గారు సంతోషించినట్లుగానే మనం చూస్తుంటున్నాం. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను. ఒకవేళ మానవులమైన మనకు ఇవన్నీ కలిగాయనుకోండి, బలహీన పరిస్థితి వచ్చినప్పుడు మనం ప్రార్థన ఏమని చేస్తామంటే, ఏంటి దేవా నేను ఒక్కదాన్నే, లేదా నేను ఒక్కడినే కనిపించానా, నాకే నా ఈ బలహీనతలన్నీ అని అంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నేను బలహీనుడని ఎప్పుడవుతానో అప్పుడే బలవంతుడని అవుతాను.
అంటే బలహీనత కొరకు కూడా ఆయన ఎదురు చూడొచ్చు. ఎందుకంటే బలవంతుడైన దేవుడు తనలో నివసిస్తాడు, తన బలమును తన శక్తిని ఆయనలో పరిపూర్ణం చేస్తాడన్న ఒక గొప్ప నిరీక్షణ కలిగి అపోస్తలుడైన పౌలు గారు ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు నిందలలోను, అంటే నిందలు మన మీద ఒకవేళ ఉన్నా లేకపోయినా నింద పడినప్పుడు అప్పుడు కూడా మనం అదే అంటాం, ఏంటి దేవా ఇది చేయని నేరము, ఈ నింద నా మీదకి ఎందుకు వచ్చింది, మీరు నన్ను చూడట్లేదా, నా ప్రార్థన వినట్లేదా, నాకు తోడుగా లేదా అని మనము ప్రశ్నించే స్వభావం కలిగి ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు అలా లేరు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హింసలలోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. ఎందుకు అనంటే ఇవన్నీ పొందుకున్నప్పుడు క్రీస్తు యొక్క పరిపూర్ణ శక్తి ఆయన ఆవరిస్తుంది. అందు గురించి ఫిలిప్పీ పత్రికలో ఆయన ఏమంటున్నారంటే, నేను సమస్తమును కూడా ఎవరి యందు, నా దేవాతి దేవుని యందు చేయగలను, సమస్తము కూడా చేయగలను అని ఆయన ఎప్పుడు చెప్తున్నాడంటే, ఆయన ఇవన్నీ విశ్వసించి నమ్మి నేర్చుకొని విశ్వసించి నమ్మి ఉన్నాడు కనుక ఇవన్నీ ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఆయన సంతోషంగా ఎదుర్కొంటున్నాడు. నిందలు వచ్చినా భరిస్తున్నాడు, నా దేవుడు నన్ను పరిపూర్ణ శక్తితో నింపుతాడు అని. అలాగే ఉపద్రవములు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు, ఏ సమస్య వచ్చినా కూడా దేవుని వైపు ఆయన కనులెత్తి చూస్తున్నాడు. ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన దేవుని దగ్గర వేడుకున్నప్పుడు దేవుని యొక్క ప్రశస్తమైన ఉన్నతమైన మాట, నా కృప నీకు చాలును అనగానే అపోస్తలుడైన పౌలు గారు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను, నన్ను బలపరచువాడు, నన్ను బలపరిచే యేసయ్య నాకు ఉన్నాడు అన్న ఒక మంచి విశ్వాసంతో ఆయన చెప్పుచున్నమాట. అలాగే కొరింథీ పత్రికలోనే మనము చూస్తాము. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట మాట్లాడుతుంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇది ఎంత అంటే ఆయన పూర్తిగా మన ముందు తనను పెట్టుకున్నాడు. ఆయన క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. మీరు క్రీస్తును పోలి నడుచుకోవాలి అంటే నన్ను చూడండి, నేను మీ మధ్యలో ఉన్నానని చూపిస్తూ ఈ మాటను చాలా ధైర్యంగా చెప్తున్నాడు. కొన్నిసార్లు అమ్మో నేను అలా ఉన్నానా అని ప్రశ్నించుకునే అవకాశాలు మనకు ఉండాలి. కానీ ఎప్పుడైతే పౌలు గారు మరి క్రీస్తు చేతిలో పట్టబడినారో, క్రీస్తు చేతిలో ఒక పాత్రగా మలచబడినారో, క్రీస్తు ఒక పరిచారకుడుగా తయారయ్యాడో, క్రీస్తు అడుగుల్లో అడుగు వేసి నడిచే అలవాటు చేసుకున్నాడో, అప్పుడు ఆయన చెప్తున్న మాట, క్రీస్తును ప్రకటిస్తూ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ఆయన చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుకనే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు దేవుడు, నన్ను బలపరచు యేసయ్య. మనం నానా రకాలుగా బైబిల్లోని బంగారు మాటగా తీసుకొని ఈరోజు ధ్యానించుకుంటున్న బంగారు మాట మన హృదయంలో పెట్టుకొని పౌలు గారి వలె మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునితో నడిచే కృప యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.